మీ పిల్లలున్నప్పుడు ఫోన్ చూస్తున్నారా? మీకు మీ పిల్లలకు మధ్య అనుబంధాన్ని బలహీనపరిచే శక్తి మీ చేతిలో ఉన్న ఫోనుకు ఉందంటే నమ్మగలరా? మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చూస్తూ గడుపుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నట్లే. తమ తల్లిదండ్రులు తమ కన్నా ఫోన్‌కే ఎక్కువ విలువ ఇస్తున్నారనే భావన మీ పిల్లల మనసుల్లో ముద్రించుకుపోతుంది. దానివల్ల మీ పిల్లలు ప్రేమారాహిత్యంతో, ఆత్మన్యూన్యతతో పెరుగుతారు. ఈ పరిస్థితి ఏ పిల్లాడికి రాకూడదు. ఫోన్ పక్కన పెట్టి మీ పిల్లల ఆటల్లో పాలు పంచుకోండి. వారితో కలిసి తినండి. అందులో ఉన్న ఆనందమేంటో మీకే అర్థమవుతుంది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా సులువైన మార్గం రన్నింగ్ చేయడం. మీకు ఒక జత బూట్లు, సంకల్పం ఉంటే చాలు. ఉదయాన్నే ఆరుబయట పరిగెత్తడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫిట్‌నెస్ పెరగడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. రన్నింగ్‌పై ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారిని ఒక చోటకు చేర్చే ఈ అలవాటు కొత్త స్నేహితులను పరిచయం చేస్తుంది. అయితే మన దేశంలో రన్నింగ్ చేసేవారి సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. అందులోనూ మహిళలు 10% కంటే తక్కువగా ఉన్నారు. ఒకప్పుడు మిమ్మల్ని కుదిపేసిన ఒక చేదు విషయాన్ని ఇప్పుడు తలుచుకోకండి. మీకు మీరే అప్పుడు నేనొక మూర్ఖుడిని అనుకుంటారు. ఎందుకంటే అప్పటి ఆ అవరోధాన్ని మీరు అవలీలగా అధిగమించారు గాబట్టి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య గురించి అతిగా ఆలోచించడం మానేయండి. సమస్యలు ఇప్పుడూ ఉంటాయి. భవిష్యత్తులోనూ వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూనే ఆనందంగా జీవించడానికి మార్గాలను అన్వేషించండి. అహం మనిషి ఎదుగుదలకు అవరోధం కలిగించే దుష్ట లక్షణం. దీన్ని తొలగించినప్పుడే మన నిజమైన స్వభావం ఏంటో తెలుస్తుంది. దాని స్థానంలో వినయాన్ని భర్తీ చేసుకోవాలి. అది మనలో దృఢ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అహం మనపై ఇతరుల్లో ద్వేషాన్ని పెంచుతుంది. వినయం మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. వినయం శక్తివంతమైనది అయితే అహం విషపూరితమైనది. వినయంతో ఉన్నతమైన స్థానాలకు చేరుకోగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.